మీరు ఎలా ఫీల్ అయ్యారు మీరు ఆ వార్త విన్నప్పుడు? నాకు మే నెల 5వ తారీఖున అనున్షియేచర్ దగ్గర నుండి డైరెక్ట్గా ఫోన్ వచ్చింది. monsignor ఆంద్రియో గారు ఫోన్ చేసి నాతో మాట్లాడారు. పరిశుద్ధ పాపు గారు, లియో పాపు గారు మిమ్మలను వరంగల్ మేతరాసనానికి నూతన పీఠాధిపతులుగా అవకాశం ఇవ్వాలని చెప్పి ఆశిస్తున్నారు, మీ స్పందన ఏమిటని చెప్పి అడిగారు. సహజంగా ఫోన్ కాల్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు కాబట్టి కొంత ఆశ్చర్యం. డైరెక్ట్గా అడిగిన ప్రశ్నకి నేను కొంత సమయం తీసుకోవచ్చా లేదా ఇమీడియట్గా సమాధానం చెప్పాలా అని అడిగితే ఇదే మాటల సందర్భంగా నేను 4 మాటలు చెప్పాను monsignor ఆంద్రియో గారితోటి. ఇది దైవ చిత్తం అయితే పరిశుద్ధ పాపు గారికి విధేయుడనై వరంగల్ మేతరాసన అవసరాన్ని గుర్తించి నాలో ఉన్నటువంటి మంచిని, నాలో ఉన్నటువంటి లిమిటేషన్స్ని కూడా గుర్తించి చివరికి నేను ఒప్పుకున్నాను. వరంగల్ మేతరాసనానికి 4వ పీఠాధిపతిగా నన్ను అభిషేకించడానికి నిర్ణయించినందుకు పరిశుద్ధ పాపు గారికి వందనాలు తెలియజేస్తూ దేవుడికి నేను కృతజ్ఞతలు తెలియజేశాను. నా జీవిత ధ్యేయం ఎక్కడికి పోయినా కూడా నేను బాహాటంగా ప్రకటించేది గాడ్ ఈజ్ గ్రేట్ అండ్ వీ షుడ్ బి గ్రేట్ఫుల్ టు గాడ్.